ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, హేమ చేసింది తప్ప రైటా? ఇప్పుడు మనం ఈ కేసు మనం క్రొనాలజీ గమనించినట్లయితే ఈ బెంగళూరులో జరిగే రేవ్ పార్టీలో ఒక హై క్లాస్ పీపుల్ అంటే ఎవరు వాళ్ళందరూ సమాజంలో బాగా డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళందరూ కలిసి అక్కడ విచ్చలవిడిగా ఎంజాయ్ చేద్దామనేసి డ్రగ్స్ తీసుకొని రకరకాల మత్తు పదార్థాలు తీసుకొని అమ్మాయిలతోనే అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు వీళ్ళందరూ కలిసి. ఓకే, అది మనకి కేసు. ఇక్కడ హేమ ఎందుకు హైలైట్ అవుతుంది అని మీరు అన్నారు. రేవ్ పార్టీ అంటే ఏంటంటే విచ్చలవిడితనం. ఇప్పుడు మనకి సమాజంలో ఎట్లయితే మనకి ఇప్పుడు సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతుంటారు కొంతమంది, వాళ్ళకి కొన్ని విపరీతమైన కోరికలు ఉంటాయి వాళ్ళకి. బయట ఎక్కడ వాళ్ళు షేర్ చేసుకోలేరు, వాళ్ళకి 100 కోట్ల ఆస్తులు ఉంటాయి, కోట్లాది కోట్ల ఆస్తులు సంపాదించుకుంటారు, కానీ వాళ్ళు ఎక్కడ కూడా షేర్ చేసుకోలేరు అవన్నీ. వాటిని నెరవేర్చుకునేందుకు అంటే ఒక విచ్చలవిడితనం అంటే పచ్చిగా చెప్పాలంటే తమ శృంగార కాంక్షలను శృంగార వాంఛలని వాటన్నిటిని ఇష్టం వచ్చినట్టు తీర్చుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు రోజు మనం పాశ్చాత్య సమాజం చూస్తున్నాం. పాశ్చాత్య సమాజంలో మనకి ఏముంది, మనకి వీడియోలో మనం గమనిస్తాం, ముఖ్యంగా పోర్న్ కంటెంట్ మనం చూస్తున్నాం. అందులో కావాల్సినట్టు కావాలనుకుంటారు వాళ్ళు, అట్లాంటి శృంగారం కావాలనుకుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం అనేసి ఈ బ్రోకర్ వ్యవస్థ ఏదైతే ఉందో వీళ్ళందరూ కలిసి వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. డబ్బులు వసూలు చేసి నథింగ్ బట్ ఇది ఒక రకంగా సెక్స్ రాకెట్ లాగా చెప్పుకోవచ్చు మనం రేవ్ పార్టీని. అక్కడ ఏం చేస్తారు, వీళ్ళందరూ డబ్బులు వసూలు చేస్తారు. డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత ఒక ఆర్గనైజ్డ్ వే, ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ వేలో వీళ్ళందరికీ అక్కడ మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు కొన్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి వాళ్ళకి, గలేరియా కావచ్చు, సిఫిలిస్ కావచ్చు, HIV కావచ్చు, ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళందరికీ ముందుగానే ఇంటింటికి శాంపిల్స్ తీసుకొని వాళ్ళలో తీసుకుంటారు. తీసుకొని వాళ్ళకి ఎవరెవరికైతే నెగిటివ్ వచ్చినాయో వాళ్ళందరినీ ఒక గ్రూప్గా ఫామ్ చేస్తారు. ఇంత అమౌంట్ అని పెట్టుకుంటారు. ఇప్పుడు మొన్న జరిగిన రేవ్ పార్టీకి 15 లక్షలు అంటున్నారు, 15 లక్షలు అంటారు, కొన్ని చోట్ల 50 లక్షలు అని కూడా వినిపిస్తుంది మనకి. ఇక దాని వాళ్ళ స్తోమతను బట్టి అంటే మనకి మీడియాలో వినిపిస్తున్న మనకి చూస్తున్నట్లయితే ఒక 50 లక్షలని ఒక దగ్గర వాదన వస్తుంది, ఇంకో 15 లక్షలని, కొంతమంది 2-3 లక్షలని కూడా అంటున్నారు. 15 లక్షలు 55 లక్షలు పెట్టేంత పార్టీ అందులో ఉంటుందా? చూడండి, ఈరోజు మనకు గమనిస్తున్నాం సమాజంలో డబ్బు చాలా మంది దగ్గర ఉంటుంది. ఈరోజు మన హైదరాబాద్లోనే 1000 కోట్ల ఆస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు భూముల వాల్యూలు పెరిగినాయి. ఒక్కొక్క ఎకరం వచ్చేసి 100 కోట్ల దాకా ఉంటుంది హైదరాబాద్లో. అట్లా భూములు ఉన్న వాళ్ళు, కాంప్లెక్స్లు ఉన్నవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఫార్మా కావచ్చు, రకరకాల బిజినెస్లు కావచ్చు, అట్లాగే ఇల్లీగల్ బిజినెస్లు చేసేవాళ్ళు కావచ్చు, ఫైనాన్స్ చేసేవాళ్ళు కావచ్చు, గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళ దగ్గర చాలా విచ్చలవిడిన డబ్బు ఉంటుంది. మనిషికి డబ్బు అనేది ఒక బ్రెయిన్ మొత్తం తీసేస్తుంది, మొత్తం వాళ్ళని చెడగొట్టేస్తుంది. చెడగొట్టేసి వాళ్ళకి ఏంటంటే విపరీతమైనటువంటి కోరికలు తీర్చుకోవాలి ఉంటాయి. మనలాంటి పేదవాళ్ళం ఏంటంటే మనకి ఈ పూట గడిస్తే చాలు, ఈ నెల ఎట్లా గడవాలి, మనం ఈ పూట సరుకులు ఎట్లా కొనుక్కోవాలి అట్లా ఆలోచిస్తాం. వాళ్ళు అట్లా కాదు, డబ్బు ఎక్కువైపోయినప్పుడు ఎట్లా విపరీతమైన ఆలోచనలు వస్తాయి వాడికి ఎట్లా డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాలి. వాడికి ఇప్పుడు 100 కోట్లు ఆస్తున్నోడికి 50 లక్షలు ఎంత అండి వాడికి? అంతే కదా, మనకి సామాన్యంగా మనం కూడా అనుకుందాం 100 కోట్లు ఉన్నవాడికి 50 లక్షలు నథింగ్ బట్ వాడికి ఏంది ఎంతైనా పెట్టుబడి, వాడి కోరిక తీరితే చాలు వాడికి. అట్లా ఆలోచిస్తాడు వాడు. ఆ సమయంలో వాడు ఏమైనా చేస్తాడు.